రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొన్న ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండినాయి. వాగులు పొంగి పొర్లడంతో కొన్ని ఊర్లకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరో 2-3 రోజుల దాకా వానలు పడతాయంటున్నారు అధికారులు. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత 2-3 రోజులుగా వానలు పడుతూనే ఉన్నాయి. నిన్న సాధారణ నుంచి మోస్తరు వర్షం నమోదైంది. ఎక్కువగా కాళేశ్వరంలో 6 సెంటీమీటర్ల వాన పడింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతోని దాదాపు 1000 చెరువులు మొత్తం నిండి అలుగుపోస్తున్నాయి. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఒడిశాలోని పూరికి దగ్గరలో తీరాన్ని దాటింది. క్రమంగా వాయుగుండం బలహీనపడుతూ పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందన్నారు. దీని ప్రభావంతోని ఇప్పటి వానలు పడుతుండగా వచ్చే 24 గంటల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయంటున్నారు. మరోవైపు భద్రాచలం దగ్గర వరద ఉధృతి 21.2 అడుగులకు చేరింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే జిల్లాలో 2 రోజుల నుంచి పడుతున్న వానలతోని అక్కడక్కడ చెరువులు అలుగుపోస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల చెక్ డ్యాం నిండి అలుగుపోయడంతో దాదాపు 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. బయ్యారం మండలంలో ఉన్న పెద్ద చెరువు 3 రోజుల నుంచి అలుగుపోస్తోంది. అటు డోర్నకల్లో పడుతున్న వానలతోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పడుతున్న వానలతో వాగులు, చెరువులు వరద నీళ్లతో కళకళలాడుతున్నాయి. కిందరసాని, తాలిపేరు, బేతపల్లి, పెదవాగు, పాలేరు, వైరా రిజర్వాయర్లలో ఫుల్లుగా నీళ్లొచ్చి చేరినాయి. వానలతో మెదక్ జిల్లా తడిసి ముద్దయింది.